నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న అతి పురాతన శివక్షేత్రాలలో సంగమేశ్వరం విశిష్టమైనదిగా విరాజిల్లుతోంది. శ్రీశైల మహాక్షేత్రానికి వాయువ్య ద్వారంగా పిలువబడుతోన్న ఈ ధామం కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో నందికొట్కూరుకు 20 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది. దేశంలోనే విశిష్టమైన ఆలయంగా నిత్య నీరాజనాలందుకుంటున్న సంగమేశ్వర స్వామి ఆలయ వైశిష్టమేమిటో మనం ఇప్పుడు చూద్దామా? శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామ. శంకరాయ శరదిందు విభాసితాయ, పాలేక్షణాయ భవబంధ విమోచనాయ, వారాహమానస సరోజ విభకరాయ, మత్సావపూజ హరణాయ మహేశ్వరాయ అంటూ శ్రీ సంగమేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతోన్న పుణ్యధామం సంగమేశ్వరం. 7 నదుల సంగమ క్షేత్రం సంగమేశ్వరం. కృష్ణ, తుంగ, వేణి, భద్ర, భీమారథి, మలాపహారిణి, భవనాశిని అనే 7 నదులు ఈ క్షేత్రంలోనే కలుస్తాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. శ్రీశైల మహాక్షేత్రానికి వాయవ్య ద్వారంగా చెప్పబడుతోన్న ఈ మహిమాన్విత క్షేత్రం ప్రకృతి అందాలను ఒలకపోసే నదులు, కొండల నడుమ అలరారుతోంది. భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలుగజేసే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఆ మహాశివుడు వేపలింగం రూపంలో దర్శనమిస్తారు. అద్భుత మనోహర ప్రకృతి దృశ్యాలను ఆవిష్కరించే సంగమేశ్వరం దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి కర్నూలు జిల్లా నందికొట్కూరు వరకు వచ్చి అక్కడి నుంచి ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి సోమశిల క్షేత్రం వరకు భక్తులు కార్ల మీద వివిధ వాహనాల్లో ప్రయాణించి చేరుకుంటారు. సంగమేశ్వర క్షేత్రంలో దక్షయజ్ఞం జరిగిందని, సతీదేవి తన శరీర నివృత్తి చేసిన ధామం ఇదేనని స్కాంద పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే ఈ క్షేత్రం నివృత్తి సంగమేశ్వరం అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. సోమశిల క్షేత్రానికి చేరుకున్న భక్తులు అనంతరం మరపడవల మీద సంగమేశ్వరం క్షేత్రానికి బయలుదేరుతారు. అడుగడుగున ప్రకృతి అందాలు విరబూసే ఈ మార్గం భక్తులకు మధురమైన అనుభూతులెన్నింటినో స్వంతం చేస్తుంది. ఓ పక్క కృష్ణా నదీమ తల్లి, మరో పక్క ఆ నదీమ తల్లి ఒడిలో జీవనయానం చేస్తోన్న మత్స్యకారులు, ఇంకో పక్క పుట్టిలపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు, వీటికి తోడు చుట్టూ పరచుకున్న కొండలు, గుట్టలు, ఇవన్నీ భక్తులను దివ్యమైన అనుభూతికి గురిచేస్తాయి. శ్రీశైల మహాక్షేత్రానికి వాయవ్య ద్వారంగా కొనియాడబడుతోన్న సంగమేశ్వరం అత్యంత పవిత్రమైన తీర్థం. 7 నదుల సంగమ స్థానమైన సంగమేశ్వరంలో కృష్ణానది సముద్రాన్ని పోలి ఉంటుంది. కృష్ణ, వేణి, తుంగ, భద్ర,
భీమరథి, మలాపహారిణి, భవనాశిని అనే 7 నదుల సంగమ స్థానమైన సంగమేశ్వరంలోనే దక్షయజ్ఞం జరిగిందని, సతీదేవి తన శరీర నివృత్తి చేసిన స్థలం ఇదేనని, అందువల్ల ఈ క్షేత్రాన్ని నివృత్తి సంగమేశ్వరం అని కూడా పిలవడం జరుగుతోంది. సప్తనదీ సంగమ తీర్థమైన ఈ నివృత్తి సంగమేశ్వరం సర్వతీర్థ ఫలప్రదమైన కారణంగా ఈ క్షేత్రంలో అనేక దేవతామూర్తులు, విగ్రహాలు, వివిధ ఆలయాల నిర్మాణాలు, అనేక సత్రాలు ఒకప్పుడుండేవి. అయితే కాలాంతరంలో వాటిలో చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. సంగమేశ్వరం దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న కృష్ణానది ఘాట్లో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. చంద్రగ్రహణ, సూర్యగ్రహణ సమయాలలో ఇక్కడ స్నానం చేసిన వారికి సకల నదులలోనూ, సముద్రాలలోనూ, పుణ్యతీర్థాలలోనూ స్నానం చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు ప్రవచిస్తున్నాయి. ఇంద్రియ నిగ్రహంతో ఉండి ఇక్కడ పూజలు చేసి ఈ నదిలో స్నానం చేసిన వారికి అనేకమైన అశ్వమేధ, వాజపేయ, రాజసూయ యాగాలు చేసిన ఫలం అనాయాసంగా లభిస్తుందని చెబుతారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హర హర శివుని ఆత్మస్వరూపం పావనగిరి క్షేత్రం. హర ఓం నమః శివాయ. పురహర శంకర హృదయేశ్వరమే శ్రీనగ సుందర క్షేత్రం. శివ ఓం నమః శివాయ. క్షేత్రం నమః శివాయ, తీర్థం నమః శివాయ, స్వర్గం నమః శివాయ, ధామం నమః శివాయ. సర్వతీర్థముల సకల దేవతల దివ్యధామమీ క్షేత్రం. హర ఓం నమః శివాయ. సురముని గణముల స్వర్గ సుధామం ఇది ఏ భువి కైలాసం. శివ ఓం నమః శివాయ. వేదం నమః శివాయ, నాదం నమః శివాయ, ధ్యానం నమః శివాయ, యోగం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. సంగమేశ్వరంలో ఉన్న ఆలయాల శైలిని బట్టి ఈ ఆలయం క్రీస్తు శకం 8-9 శతాబ్దాల నాటిదిగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కళ్యాణి చాళుక్య వంశస్థుడైన త్రిభువనమల్ల మహారాజు కాలంలో ఈ ఆలయం అంగరంగ వైభవంగా వర్ధిల్లినట్లు తెలుస్తోంది. త్రిభువనమల్లుని సామంతుడైన బిజ్జన చోళ మహారాజు, విజయనగర వంశస్థుడైన అచ్యుతదేవ మహారాయలు ఈ ఆలయ అభివృద్ధికి పలు దానాలిచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం కారణంగా నీటిలో మునిగిపోయిన గ్రామాలలో సంగమేశ్వరం ఒకటి. ఒకప్పుడు ఈ సంగమేశ్వరాన్ని చేరదలిచిన వారు ఏ కాలంలోనైనా వెళ్ళగలిగేవారు. కానీ నీట మునిగిన కారణంగా ప్రస్తుతం ఏప్రిల్ నుంచి జూలై మాసం వరకు 4 మాసాలు మాత్రమే ఈ క్షేత్ర సందర్శనానికి సాధ్యపడుతోంది. అత్యంత మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోన్న సంగమేశ్వరాలయం శైలిని బట్టి క్రీస్తు శకం 8-9 శతాబ్దాల నాటిదిగా తెలుస్తోంది. అనేక రాజులు, మహనీయులు ఈ ఆలయానికి మాన్యాలిచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ముస్లిం పరిపాలనా కాలంలో సంగమేశ్వర క్షేత్రాన్ని దర్శించవచ్చే యాత్రికులకు పన్ను విధించినట్లు, మహమ్మద్ సాహెబ్ అనే ఫకీరు దానిని రద్దుపరిచినట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. అలాగే క్రీస్తు శకం 11వ శతాబ్ది నుంచి 19వ శతాబ్దం వరకు సుమారు 900 సంవత్సరాల కాలం ఈ క్షేత్రం
ఎంతో వైభవాన్ని చవిచూసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రాకారంలో ఉత్తరం వైపున ఎత్తైన గోపురం, తూర్పు, దక్షిణ, పశ్చిమాలలో ప్రవేశద్వార మండపాలు ఉండేవి. ప్రాకారానికి ఆనుకుని లోపలి వైపు దక్షిణాగ్నేయంలో వైశ్య సత్రం, ఉత్తర వాయవ్యంలో బ్రాహ్మణ సత్రం భక్తులకు సేవలందించేవి. ఈ క్షేత్రంలో శ్రీ సంగమేశ్వర స్వామి వారు కొలువై ఉండడానికి ఓ పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ధర్మరాజు తన తమ్ముళ్లతోనూ పరివారంతోనూ తీర్థయాత్రకు వచ్చి ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడట. వెంటనే భీమునికి చెప్పి ఒక లింగాన్ని తెమ్మని కాశీకి పంపాడట. అయితే ముహూర్తం మించిపోతుందన్న తొందరలో అక్కడ ఉన్న ఒక వేప మొద్దును లింగంగా భావించి లింగంగా ప్రతిష్ఠ చేశాడట. పరిస్థితిని గమనించిన భీముడు కోపంతో తాను తెచ్చిన లింగాన్ని సప్తనది సంగమంలోకి విసిరేశాడట. అది కూడా భీమలింగంగా పూజలందుకుంటోంది. ధర్మరాజు ప్రతిష్ఠిత లింగం వేపలింగంగా పిలువబడుతోంది. అదే సంగమేశ్వర లింగంగా పూజలందుకుంటోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ లలితా సంగమేశ్వర స్వామి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. సంగమేశ్వర ఆలయానికి దక్షిణం వైపు ఉత్తరాభిముఖంగా 2 చిన్న చిన్న ఆలయాలుండేవి. వాటిలో మొదటిది సరస్వతీ ఆలయం, రెండవది మృత్యుంజయాలయం. ఈ ఆలయాలు 2 ఇప్పుడు శిథిలమయ్యాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, సూర్యనారాయణ స్వామి ఆలయాలు కూడా ఉండేవి. అవి కూడా శిథిలమయ్యాయి. సంగమేశ్వరాలయం తూర్పు ముఖంగా ఉండి గర్భాలయ, అంతరాలయాలను కలిగి ఉంది. చక్కని రాతి స్తంభాలతో కూడిన ముఖమండపం ఇప్పుడు శిథిలమైపోయింది. ఆలయానికి ముందు ముఖమండపంలో గర్భాలయానికి ఎడమవైపున వినాయకుడు, కుడివైపున మహాదేవుడు దర్శనమిస్తారు. దానికి సమీపంలో సప్తమాతృకలు దర్శనమిస్తాయి. గర్భాలయానికి ముందు స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. స్వామి భక్తుడైన నందీశ్వరుణ్ణి దర్శించుకోనిదే స్వామి ఆలయానికి వచ్చిన ఫలం లభించదని భక్తులు నమ్ముతారు. ఆ కారణంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న నందీశ్వరుణ్ణి భక్తితో దర్శించుకుని అనంతరం గర్భాలయంలో కొలువైన సంగమేశ్వర స్వామి వారి దివ్యమంగళ వేపలింగ రూపాన్ని దర్శించుకుని హర హర మహాదేవ శంభో శంకర సాంబశివ అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. పంచపాండవులు తమ అరణ్యవాసంలో, ఇది దండకారణ్యం అంటారు, అరణ్యవాసంలో ఈ సప్తనదీ సంగమంలో ఈశ్వర ప్రతిష్ఠ చేయాలనే సంకల్పంతో భీముడిని, తన తమ్ముడైన భీమసేనుణ్ణి ఆదేశిస్తాడు. కాశీకి వెళ్ళి 5 లింగాలను తీసుకుని వస్తే 5 మంది అన్నదమ్ములను ప్రతిష్ఠ చేస్తామని. భీముడు కాశీ నుంచి 5 లింగాలను తీసుకొని వచ్చేటప్పటికి ధర్మరాజుల వారు ముహూర్త సమయం ఆసన్నమవుతుందని చెప్పి ఒక వేప మొద్దును నరికి ఆ వేప మొద్దును శివలింగంగా ప్రతిష్ఠిస్తారు. భీమసేనుడు ఆ 5 శివలింగాలను తీసుకుని వచ్చే సమయానికి ప్రతిష్ఠ కావడంతో వేపముద్దు లింగం ప్రతిష్ఠ కావడంతో భీమసేనుడు ఆగ్రహంతో 5 శివలింగాలను విసిరివేయగా ఒకటి సోమేశ్వరము, ఒకటి సిద్ధేశ్వరము, ఒకటి సంగమేశ్వరము, ఒకటి కపిలేశ్వరము, ఒకటి మల్లేశ్వరంగా 5 క్షేత్రాలు ప్రసిద్ధి పొందాయి. ఈ వేపమొద్దు శివలింగము 5,200 సంవత్సరాల కిందట ద్వాపర యుగాంతమై కలియుగ ప్రారంభమయ్యే సమయానికి 5,200 సంవత్సరమైనది. ఇది వేపమొద్దు శిలగా ఉన్నది. ఈ ప్రాంతమంతా కూడా భక్తులు విశేషంగా పూజిస్తారు. గర్భాలయంలోనే మరోపక్క శ్రీచక్రం, లలితాదేవి, వినాయకుడు మొదలైన విగ్రహమూర్తులు దర్శనమిచ్చి భక్తుల్ని
భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి. గర్భాలయంలో ఆలయమూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి వివిధ శిథిలాలయాలను కూడా దర్శించుకుంటారు. సంగమేశ్వర ఆలయంలో స్వామివారికి రోజు భక్తులు చేసే విశేష అర్చనలు, అభిషేకాలు నయనానందకరం. ఆ వైభవాన్ని కళ్ళారా చూడాల్సిందే. శ్రీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో సంగమేశ్వర స్వామి వారికి రోజూ చేసే విశేషార్చనలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పూజలలో జలాభిషేకాలు, ఫలాభిషేకాలు, పుష్పాభిషేకాలు నయనానందకరంగా సాగుతాయి. భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పూజల్లో స్వయంగా ఆ సంగమేశ్వర స్వామి వారే పాల్గొంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో ఒక్కరోజు నిదురిస్తే సమస్త దోషాలు నిర్మూలింపబడి శుభం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. అలాగే ఈ క్షేత్రంలో ఏటా స్వామివారికి చేసే కళ్యాణోత్సవాలు నయనానందకరం. అత్యంత ఘనంగా నిర్వహించే ఆ ఉత్సవాల్లో మనము పాలుపంచుకుందాం. వెళ్దామా? భక్తులు అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్కు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జటప్రోలు క్షేత్రానికి చేరుకొని ఈ క్షేత్రంలో కొలువైన అగస్తేశ్వర స్వామి వారి ఆలయ సముదాయాలను సందర్శించుకొని తరిస్తారు. ఆయా దేవీ దేవతల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని జటప్రోలు గ్రామానికి చేరుకుని ఇక్కడున్న అగస్తేశ్వర స్వామి వారి ఆలయ సముదాయాలను చేరుకుంటారు. కృష్ణానదిలో సంగమ స్థానం ప్రాంతంలో పంచేశ్వరాలయాల్లో ఒకటైన పురాతన అగస్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని వీపనగండ్ల మండలంలోని జటప్రోలు గ్రామంలో పునర్నిర్మించారు. అత్యంత పురాతనమైన ఈ ఆలయాల సముదాయాలను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించారు. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ప్రధానాలయంలోని మహాశివుణ్ణి అగస్తేశ్వర స్వామి ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ కొలువైన పరమేశ్వర లింగానికి అగస్తేశ్వర స్వామిగా పేరు వచ్చింది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆలయంలో కొలువైన అగస్తేశ్వర స్వామి లింగాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన కాళేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి,
అటకేశ్వర స్వామి, భైరవ స్వామి, సాంబశివుడు, మల్లేశ్వర స్వామి, వీరభద్ర స్వామి, శ్రీరామలింగేశ్వర స్వామి, రాజరాజేశ్వర స్వామి, శంభులింగేశ్వర స్వామి, విశ్వేశ్వర స్వాములను భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తరిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మహిషాసురమర్దిని అమ్మవారిని కూడా దర్శించుకుని తరిస్తారు. ఆ తల్లి తనని దర్శించుకునే భక్తులందరినీ చల్లగా చూస్తుందని భక్తుల నమ్మిక. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరిల్చి విష్ణుంద్ర సుపూజితాభ్యాం. సంగమేశ్వరంలో కొలువైన సంగమేశ్వర స్వామి, జటప్రోలులో కొలువైన అగస్తేశ్వర స్వాముల దర్శనం బహుజన్మల పుణ్యఫలం. శివానుగ్రహం ఉన్నవారికి ఆ పుణ్యఫలాలు లభిస్తాయని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. సర్వే జనా సుఖినో భవంతు. తండ్రి సంగమేశ్వర రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తులకు కోర్కెలు ఒసగే దేవుడు సంగమేశ్వరుడు. భక్తవ శంకరుడిగా, భోళా శంకరుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి కరుణ కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ